కుమారిలోని తుషాగ్ని ప్రవేశం. కర్మాచరణం భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మూలం. దాన్ని సాధించడానికి నాస్తిక మతాలైన బౌద్ధ జైన రహస్యాలు తెలుసుకోవడం కోసం వారి మతం స్వీకరించాను. వేషం మార్చాను. పని పూర్తి కాగానే యథాస్థితికి చేరాను. చేసిన పాపం చెబితే పోతుంది, ఇక చాలు, నాకు నేనే శిక్ష విధించుకుంటూ అంటూ ఊకరాశిగా పోసి అందు కంఠం వరకు మునిగి దానికి తానే నిప్పంటించుకొని నిప్పులలో పెట్టిన వంకాయ వలె కుతకుతలాడుతున్న కుమారుల భట్టును దర్శించే నిమిత్తం శంకరాచార్యుల వారు భట్టు సాన్నిధ్యానికి విచ్చేశారు. ఆయనను దర్శించారు. నీవి శిక్ష విధించుకోవడానికి కారణమేమి అన్నారు. కారణం వివరించారు భట్టు. అన్యమత స్వీకారం, తన్నాశనం, ఈ రెండు పాపాలకు నాకు తగిన శిక్ష ఇదే అన్నాడు. నీవు బతకాలి, సూత్రభాష్య వార్తికాలు రాయాలి, నీకు ప్రాయశ్చిత్తం అనవసరం, ఈ శిక్ష చాలు, విరమించమన్నారు. అంగీకరించలేదు భట్టు. మండనమిశ్రుడనే పండితుడు వార్తికాలు వ్రాయ సమర్థుడు. మీరు అతన్ని జయించి ఆ పని పూర్తి చేయించండి. అవసాన కాలంలో తమ దర్శనం అవి ముక్తక్షేత్ర పద మరణం వంటిది చాలనంటూ మౌనంతో కన్నులు మూశారు భట్టు. ఒక దివ్యజ్యోతి ఆ శరీరం నుండి వెలువడి శంకరునిలో కలిసింది. ప్రభాకరాచార్యుడు శంకరాచార్య దాసుడొకట. గంగానదికి అవతల తీరంలో ప్రతిష్టానపురం ఉన్నది. కుమారుల భట్టు శిష్యుడు ప్రభాకరాచార్యుడు అక్కడ ఉన్నాడు. ఆయన మహాపండితుడు, కర్మిష్టి, మహాధనవంతుడు. యజ్ఞాలు యాగాలు చేసి దేవతలను సంతుష్టిపరిచినవాడు. గర్వం ఎక్కువ. చాలామంది ఆచార్య శంకర్లను దర్శిస్తున్నట్టు తెలిసి కూడా తాను ఆయన దర్శనం చెయ్యలేదు. ఆయన దర్శించ వెళ్ళారు శంకర్లు. తాను గొప్పవాడు కనుక శంకర్లే తన్ను చూడవచ్చారనే అవివేక అహంకార గర్వంతో ఆచార్యదేవులను కర్మిష్ఠులుగా మార్చి తన శిష్యునిగా గైకొని నించినారు. వాదన ఆరంభించాడు. ఓడిపోయినాడు. దాసోహం అన్నాడు. దానికి బలమైన కారణం ఉంది. మూగవాడు పండితుడొకట. ప్రభాకరాచార్యులకు ఒక కుమారుడున్నాడు. వాడు మూగవాడు. వాడి పేరు పృథివీధరుడు. గృహ వైద్యం, భూత వైద్యం చేయించారు అతనికి. వాడు మారలేదు. లేక పుట్టిన ఆ బిడ్డకు ఇప్పుడు 13 సంవత్సరాలు. వీరిని తమ యోగశక్తితో యథాశక్తికి తేవాలని ప్రార్థించాడు. ప్రభాకరాచార్యుడు శంకర్లు అంతర్దృష్టితో చూశారు. అర్థమైంది ఆయనకు. ఈ బిడ్డ మహాజ్ఞాని, తండ్రి కర్మిష్టి. వీరిద్దరికీ వాద ప్రతివాదాలు జరిగితే తండ్రి ఓడిపోతాడు. పైగా జ్ఞాని సర్వత్రా భగవద్దర్శనం చెయ్యాలి, కానీ హేతువాదం చెయ్యకూడదు. అందువల్ల ఈ బిడ్డ మౌనంగా ఉన్నాడు. ఇది వ్యాధి కాదు అని నిశ్చయించుకుని ఆ బిడ్డను కొన్ని ప్రశ్నలు వేశారు ఆచార్యస్వామి. బాలుని తలపై తన హస్తం ఉంచారు. ఎవరు నువ్వు? నీ సంబంధం ఎవరితో? ఎక్కడి నుంచి వస్తేవి? ఎక్కడకు వెళ్ళదవు? నీ పేరేమి అన్నారు ఆయన. నేను ఆత్మను. నాతోనే నాకు సంబంధం. నాకు రావడం పోవడం లేవు. నేను స్థిరుడను, అంతటా నిండి ఉండేవాడను. ఇలా ఆ బాలకుడు గలం విప్పాడు. ఈ దృశ్యం చూసి బాలకుని ఆత్మజ్ఞాన వాక్యాలు విని అందరూ విస్తుపోయారు. పృథ్వీధరునికి హస్తామలక నామకరణం చేశారు ఆచార్యుల వారు. అనగా హస్తమందులి ఉసిరికాయ నోట్లో వేసుకోవడం ఎంత సులువో ఆత్మజ్ఞానం వివరించి చెప్పడం ఈ బాలునికి అంత తేలిక అని గ్రహించిన ఆచార్యుల వారు ఆ బాలునికి ఇదే నామకరణం స్థిరమవుతుందని హస్తామలక అని పిలిచి ఆచార్య శబ్దం ఆ నామానికి అందించి తన జ్ఞానం అందరికీ అర్థమయ్యేలా తాను ఆచరించి చూపగలడని అద్భుత రహస్యాన్ని అందరికీ వెల్లడి చేసి పృథ్వీధరుడు జ్ఞానాచార్యుడని బట్టబయలు చేశారు. ప్రభాకరాచార్యులు ఏదో దివ్యలోకంలో ఈ ఘట్టం జరిగినట్లుగా మైమరిచిపోయి ఆచార్య శంకర్ల పాదపద్మాలపై తన తల సోకేలా నేలపై వాలిపోయారు. ఆయన అజ్ఞానం పటాపంచలైపోయింది. లేవమన్నారు ఆచార్యును. లేచి చేతులు జోడించి ఆజ్ఞ అన్నాడు ఆయన. ఇతడు నీ బిడ్డ కాదు, కేవలం ఆత్మస్వరూపం. ఇతడు నాకు అవసరం. అనన్య మనస్కుడవై వీడిని మాకు ఇమ్మన్నారు. చిత్తం అన్నాడు. ప్రభాకరుడు శంకర్ల ముఖ్య శిష్యుల్లో హస్తామలకుడు ఒకడయ్యాడు. శంకరుల మాహిష్మతీపుర ప్రయాణం. మాహిష్మతీపురంలో మండనమిశ్ర పండితుడు ఒకడున్నాడు. ఇతడు బ్రహ్మదేవుని అవతారం, మహాకర్మిష్టి. ఓ పట్టాన ఈయనెవరూ జయించలేరు. ఆయన చూడాలని ఆచార్యుల వారి ఆకాంక్ష. మాహిష్మతీపురం చాలా దూరంలో ఉంది. పాదయాత్రలో దాన్ని చేరాలంటే బహుప్రయాసం అనడం కంటే సమయ నష్టం ఎక్కువ అవుతుందని చెప్పక తప్పదు. ఆలోచించారు. ఆయుర్దాయం తక్కువ, ఆచరించవలసింది ఎక్కువ. ఇలా యోగ మార్గమే శరణ్యం. శిష్యులతో సహా ఆకాశయానంలో ఆ పుర బాహ్య తటాక తీరంలో నిలిచారు. క్షణంలో అక్కడ ఒక ఉద్యానవనం. అందులో విశ్రాంతి తీసుకున్నారు. చెట్ల నీడలలో శిష్యులతో సహా
అమ్మలక్కలు చెరువు నీళ్లు వెళ్ళడానికి వచ్చారు. మండన మిశ్రుని గృహం ఎక్కడ తల్లులారా అన్నారు. స్వామి, మీరేమీ శ్రమపడనవసరం లేదు. పంజరాలలో చిలుకలు మొదలైన పక్షులు వేదాంత చర్చలు గావిస్తూ ఉంటాయి. పక్షులు పరిచారికలు కూడా దేవతా భాషనే మాట్లాడుతారు. ఈ గుర్తులను బట్టి మీరు సులువుగా ఆ ఇంటికి వెళ్ళవచ్చును అన్నారు. బయలుదేరారు శంకర్లు. కనిపించింది మండన మిశ్ర గృహం. తలుపులు బిడాయించి ఉన్నాయి. యోగశక్తితో ఆకాశానికి ఎగిరి మండనుని ముందు వాకిలి గుండా లోపలికి దిగారు శంకర్లు. ఆ రోజున ఆబ్దికం. మండనుని ప్రార్థనపై వ్యాస మహర్షి, ఆయన శిష్యులు జైమిని మహర్షి అక్కడికి భోక్తలుగా వచ్చారు. కర్మభ్రష్టులైన శంకర సన్యాసి దర్శనమైంది. స్నానం చేసి తీరాలి. ఎలా? కర్మ జరుగుతుండగా మధ్యలో స్నానమా? కర్మనాశనం అయిపోతుంది కదా అనుకుంటూ కోపంతో రెచ్చిపోయాడు. ఓ బోడి, ఎలా వచ్చావన్నాడు. రావడం లేదు, పోవడం లేదన్నారు ఆచార్యులు. అంటే శివోహం, ఆత్మస్వరూపం. ఇలా చాలాసేపు వాద ప్రతివాదాలు జరుగుతుండగా వ్యాసుల వారన్నారు, మండన, అభ్యాగత స్వయం విష్ణు, నీ కర్మకాండ ఈ ఆచార్యస్వామి రాక వల్ల సఫలమైంది. ఈయనను అర్చించమన్నారు. శంకర్లను అర్చించి కోపం దిగమింగి సశిష్యులై భిక్ష గైకొనుడన్నాడు. నాకు వాద భిక్ష కావాలన్నారు ఆచార్యులు. అంగీకరించాడు మండనుడు. ఆబ్దికం పూర్తయింది. వాదం ఆరంభమయ్యే ముందు మధ్యవర్తిత్వం నెరిపే న్యాయ నిర్ణేతలు కావాలి. వ్యాస జైమినులను ఆ పీఠాన్ని అధిష్ఠించమని అభ్యర్థించాడు మండనుడు. ఇందుకు అర్హురాలు ఉభయ భారతి మాత్రమే. ఆమె సరస్వతి అవతారం అంటూ ఆ స్థానం ఆమెకు సమర్పించి ఆమెను అందుకు సమ్మతింపచేసి వ్యాస జైమినులు నిష్క్రమించారు. వాదం ఆరంభమాయే. కర్మ వల్ల భక్తి, దానివల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల వైరాగ్యం, ఆపై ముక్తి, ఇలా క్రమ సోపాన మార్గం మానవులందరికీ అత్యంత ఆవశ్యకమండ అన్నారు మండనులు. కేవలం జ్ఞానం వల్లనే ముక్తి అన్నారు శంకరులు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు మొదలైన ఉదాహరణలుగా పేర్కొంటూ వాద ప్రతివాదాలు సాగిస్తున్నారు ఉభయులు. లోకక్షేమం కోసం స్వార్థం లేకుండా వారిద్దరూ జయాపజయాలు లెక్కించకుండా రోజుల తరబడి వాద ప్రతివాదాలు గావిస్తున్నారు. ఉభయ భారతికి విన కుతూహలంగా ఉన్నది వాదన. తాను ఎవరినీ కాదనలేదు. భర్త బ్రహ్మస్వరూపుడు, ఆచార్యులు శివస్వరూపులు. న్యాయ నిర్ణయం చాలా కష్టం. తనకు గృహకృత్యాలు, అతిథులకు, అభ్యాగతులకు ఆహ్వాన, అర్చన, అన్నపానాదులు తనకెలా? సమయాభావం తలుక్కుమన్నది ఆమె మనసులో. చక్కని ఆలోచన. ఇవిగో పూలమాలలు, మీ గళసీమలయందు అలంకరిస్తాను. ఎవరి మాల వాడిపోతుందో వారోడిపోయినట్లు అంటూ ఆ పని కాస్త చేసి శ్రోతలకు, ప్రేక్షకులకు వాద ప్రతివాదులను అప్పగించి తాను కనుమరుగై తన పని తాను చేసుకుంటున్నది ఆ ఇల్లాలు. 6 రోజులు వేదశాస్త్ర వాద ప్రతివాదాలు, ఉపనిషత్ వేదాంతాలు సమాధానాలుగా ఆచార్యుల వారు మండనుని వాదాన్ని ఖండిస్తూ ఉండిరి. మండనుని మెడలోని మాల వాడింది. చూసుకున్నారు. మండనుడు తలను వంచాడు. అంటే ముండనానికి అంగీకరించాడు. ఓడిన వారు రెండవ వారికి శిష్యులు కావాలి. గురుమతం స్వీకరించాలి. సన్యాసి అయి, జ్ఞాని అయి ప్రవర్తిల్లవలను. దేవతల సాక్షులు దీనికి. అందరూ విస్తుపోయి చూస్తుండగా ఉభయ భారతి విచ్చేసినదక్కడికి. శంకర భగవాన్, మీరు సర్వజ్ఞులు. ఆనాటి బ్రహ్మలోకంలో దూర్వాసుడు నాకు శాపమిచ్చాడు. అది తమ దర్శనంతో తొలగిపోయింది. ఇక నాకు సెలవన్నది. తల్లి, నేను అంగీకరించినప్పుడు నీవు నీ లోకానికి వెళ్ళవలనన్నారు శంకర్లు. మండనుని సంశయాలను సమర్థవంతంగా తీరుస్తున్నారు. మండనుని సంశయాలు తీరడం లేదు. ఆ బాల్యం అతడు కర్మిష్టి కావడమే ఆ సంశయాత్మకు కారణం. జైమినిని ప్రార్థించారు మండనులు. ప్రత్యక్షమయ్యాడు జైమిని. అన్నారాయన మండన, శంకర్లకు మండనము, నీకు ముండనము. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి అందరికీ దాన్ని అందుబాటులోకి తెచ్చిన మహాబ్రహ్మజ్ఞాని. అపర శంకర్లైన ఈ శంకర్లను కాదనే సాహసం ఎవరికీ లేదు. నీ అజ్ఞానం ఇంకా నశించలేదు. ఈ సర్వజ్ఞుని దర్శన మాత్రం చేతనే నీ సంశయాలు భిన్నము కావలను. దక్షిణామూర్తి స్వరూపులకు ఈ శంకర్లకు దాసోహం జితోస్మి పాదాభివందన మనమంటూ ఆజ్ఞాపించి అక్షరాల తన ఆజ్ఞను అనుష్ఠింపచేసి అదృశ్యమయ్యారు జైమిని. కర్మకాండకు స్వస్తి పలికారు మండనులు. ఆచార్య శంకరులను స్తుతించారు. అపర శంకరులు నా అపరాధాన్ని మన్నితురుగాక, నా అజ్ఞానాన్ని నశింపజేసి నాలో సుజ్ఞానం ఉదయింపచేసిరి. ఉపనిషద్ విజ్ఞానమే సర్వదా శిరోధార్యం, పరమాచరణీయం. తత్వమసి మహావాక్యం జీవేశ్వరాభేదంను వ్యక్తీకరిస్తున్నది. గురుపాదుకలే సర్వార్థదాయకాలంటూ ఆచార్య శంకర్ల పాదాలపై వాలిపోయారు మండనులు. శంకర్లు ఉభయభారతి వంక చూశారు. ఆచార్య స్వామి, ఇంతవరకు జరిగిన నా జీవిత చరిత్ర, నా బాల్యంలో ఒక యోగి
మా తల్లికి తన దివ్య జ్ఞానంతో విశదీకరించినదే. ఇక కొంత కథ మిగిలిపోయినది. తమరు నా భర్తను ఓడించారు, కానీ సంపూర్ణంగా కాదు. ఆయన వామార్ధ శరీరం నాది కదా. నన్ను కూడా వాదంలో తమరు జయించి సంపూర్ణ జయం పొందండి అన్నది ఉభయభారతి. సత్యం శిరోధార్యం అన్నారు ఆచార్యులు. కానీ ఒక విన్నపం, సన్యాసి వాద ప్రతివాదాలు చేయరాదు. ఇప్పుడు జరిగిందంతా లోకానికి సత్య విషయం తేటతెల్లం చేయటకే. అదీగాక స్త్రీలతో వాదించుట సన్యాసికి సకల శాస్త్ర విరుద్ధం అన్నారాయన. ఇదీను లోకక్షేమానికే కదా. ఉపనిషత్తులలో గార్గే అనే స్త్రీ యాజ్ఞవల్క్య మహర్షితో వాదించింది కదా. పైగా జనక మహారాజు కొలువులో నీతో వాదించాలని నాకు కుతూహలంగా ఉన్నది. తమరు కాదనవలదు అని కోరిన ఉభయభారతిని మన్నించి వాదానికి అంగీకరించారు ఆచార్యుల వారు. వాదం మొదలైంది. శంకర మండనుల వాదంలో వేదశాస్త్ర వేదాంత ఉపనిషద ఆరాధనలన్నీ అయిపోయాయి. ఇక తమకేమీ మిగల్లేదు. ఆలోచించింది భారతి. ఇతడు ఆబాల బ్రహ్మచారి, పైగా అస్ఖలిత విరాగి. ఈయనకు తెలియని శాస్త్రం ఒక్కటి మాత్రం మిగిలి ఉన్నది. అదే కామశాస్త్రం. కామకళా శాస్త్ర వాదంలో ఇతన్ని తప్పక నేను జయించగలను. ఈ శాస్త్రంలో పరిజ్ఞానం ఈయనకు మృగ్యం అని దీర్ఘాలోచన చేసి భారతి అన్నది. శంకరయతీంద్ర, మన్నించండి. మహర్షులు రాసిన శాస్త్రం కామకళా శాస్త్రం. స్త్రీ పురుషులలో కామకళలు శుక్లకృష్ణ పక్షాలలో ఎలా ఉంటాయి? అప్పుడు వారి ప్రవర్తనలు ఏ విధముగా ఉండను? ఆ కళలెన్ని, వాటి స్వరూపాలు, ఉనికి వివరించండి అన్నది భారతి. ఇది ఉభయభ్రష్ట సమస్య. ఈ ప్రశ్నకు సరియగు సమాధానాలు ఇస్తే సన్యాస వ్రతభంగం, ఇవ్వకపోతే ఓటమి. ఎలా? ఇది దేవరహస్యం. ఇది కుయుక్తి వలె ఉన్నది ఉన్నట్టుగా సమాధానమిస్తే, ఓహో, యతీంద్రులకు కామశాస్త్ర పరిజ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం ఎక్కువ అని అందరూ గేలి చేయుదురే. ఆలోచిద్దాం. యుక్తికి ప్రయుక్తియే సమంజసం. 3 మాసముల వ్యవధి ఇస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తా అన్నారు శంకర్లు. ఇప్పటికే 17 రోజులు వాదం జరిగింది. వాదం ముగిసిందనుకుంటే కాదని మొదటికి తెచ్చింది భారతి. సరే కానిమ్మన్నారు. సరే కానిండన్నది భారతి.